హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో గుంటూరు స్పెషల్ అయినటువంటి పండు మిర్చి నిలవ పచ్చడిని ఏ విధంగా చేసేసుకోవాలో చాలా సింపుల్ స్టెప్స్లో చూసేద్దాము. ఈ పండు మిర్చి నిలవ పచ్చడి మనకు సంవత్సర కాలం పాటు నిలవ ఉండిపోతుంది. దానికంటే ముందుగా చాలా టేస్టీగా, చాలా యమ్మీగా కూడా ఉంటుంది. మీకు ఎటువంటి కూరలు లేనప్పుడు కూడా చాలా ఆదుకుంటుంది అనమాట. అన్ని రకాల టిఫిన్స్లోకి తినొచ్చు, అన్నంలోకి తినొచ్చు, చపాతీల్లో కూడా తినేసేయచ్చు. అంటే మీకు ఏ రకమైనటువంటి కూరలు లేవు అలాంటి పరిస్థితుల్లో మీకు తప్పకుండా ఈ నిలవ పచ్చడి అనేది బాగా ఉపయోగపడుతుంది. చాలా యమ్మీగా కూడా ఉంటుంది. అన్నిట్లో కూడా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు అనమాట. ఈ నిలవ పచ్చడిని మనకు కావలసినప్పుడు తాలింపు లేదా పోపు పెట్టుకొనేసేసి ఇన్స్టాంట్గా రెడీ చేసేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, వేడి అన్నంలోకి నెయ్యి కలుపుకొని ఈ పండు మిర్చి నిలవ పచ్చడి వేసుకొని తింటా ఉంటే అద్రిపోతుంది, మామూలుగా ఉండదు టేస్ట్. సో ఫటాఫట్ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ నిలవ పచ్చడికి నేను ఇక్కడ 1 కిలో పండు మిర్చిని తీసేసుకొని అది బాగా కడుక్కున్న తర్వాత క్లాత్తో ఆ పైన ఉన్నటువంటి తడి అంతా పోయేలాగా ఒక టవల్ని తీసేసుకొని బాగా తుడిచిపెట్టేసేసి ఈ విధంగా ఆరబెట్టేసుకున్నాం అనమాట. ఇదంతా ఆరబెట్టేసిన తర్వాత మనకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్లో ఇంపార్టెంట్ 1/2 కిలో చింతపండు, 1/2 కిలో ఉప్పు కూడా రెడీ చేసి పెట్టేసేసుకున్నాను నేను. ఈ విధంగా అన్ని పక్కనకి 1 కిలో పండు మిర్చికి 1/2 కిలో ఉప్పు, 1/2 కిలో చింతపండు చొప్పున ఈ కొలతలతో మీరు ఎంత పచ్చడైనా మీరు చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా నేను పండు మిర్చిని చిన్న ముక్కలకు కోసి పెట్టేసుకున్నాను. ఈ నిలవ పచ్చళ్ళని పాతకాలంలో అయితే మనకు రోట్లో వేసుకొని దంచుకునేటోళ్ళు, బట్ ఇక్కడైతే మనము మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ పడుతున్నాము. ఈ మిక్సీలోకి ఈ విధంగా పండు మిర్చి ముక్కల్ని వేసేసుకునేసేసి ఈ విధంగా కచ్చా పచ్చాగా మనం మిక్సీ పట్టుకోవాలి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా కచ్చా పచ్చాగా మనకు మిర్చి విత్తనాలు బాగా బయటికి కనపడేలాగా ఉండాలన్నమాట. ఈ విధంగా కచ్చా పచ్చాగా వేసేసుకొని దాంట్లోకి మనము కొలతలతో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, చింతపండుని 1/2 కిలో చింతపండుని ఈ విధంగా దాంట్లోకి వేసేసుకొని తర్వాత ఉప్పు కూడా దాంట్లోకి వేసేసుకునేసేసి మనం బాగా కలుపుకోవడమే ఆలస్యము. దీంట్లోకి చింతపండులో గింజలు లేకుండా చూసేసుకోండి. సో ఈ విధంగా ఉప్పు మరియు చింతపండు దీంట్లోకి వేసేసుకున్నాక గరిటెతో బాగా కలుపుకోండి. పొరపాటును కూడా చేయి పెట్టకండి. చేయి పెట్టారంటే మీరు ఎన్ని సోప్స్, ఎన్ని శానిటైజర్లు వేసేసి, ఎన్ని హ్యాండ్ వాష్లు వేసి కడిగినా కూడా మీకు కారం అనేది పోదు, చాలా డేంజరు. సో పక్కాగా గరిటెతోనే బాగా తిప్పుకుంటూ ఈ విధంగా బాగా కలుపుకోండి. ఈ విధంగా చింతపండు, ఉప్పు మరియు ఈ పండు మిర్చి స్మాష్ చేసుకున్నాం కదా, కచ్చా పచ్చగా మిక్స్ పట్టుకున్నాం, ఇదంతా కూడా బాగా కలిసిపోయేలా చూసుకుంటూ ఈ విధంగా పైనకి పండు మిర్చి కచ్చా పచ్చగా ఉన్నటువంటి పేస్ట్ పైనకి ఉండే విధంగా ఉప్పు మరియు చింతపండు అనేది లోపలికి ఉండేలా చూసుకోవాలి. ఆ విధంగా మనకు మినిమం 2 రోజులు, పక్కాగా 2 రోజుల నుంచి 3 రోజుల దాకా మీరు ఆ విధంగా మూత పెట్టేసేసి పక్కన ఉంచేసేసుకోండి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకి ఈ నిలవ పచ్చడి బాగా ఊరుతుంది. తర్వాత ఒక చిన్న జార్చి తీసేసుకుని మనం దాంట్లోకి ఒక 4 చిన్న ఉల్లిపాయలు కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకుని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు మరియు 2 టేబుల్ స్పూన్ల మెంతు పిండిని ఈ విధంగా వేసేసుకోవాలి. మెంతు పిండి అంటే మెంతుల్ని మిక్సీ పట్టేసుకుని ఆల్రెడీ మనం 2 టేబుల్ స్పూన్ దీంట్లో కలిపేసేసుకొని బాగా మిక్సీ పట్టుకోండి. మిక్సీ అంటే కచ్చపచ్చగా పట్టుకోండి. దీన్నే మనము మెంతి పసుపు అని కూడా అంటారు. ఆ పసుపు మరియు మెంతులు మరియు చిన్నులపై ఉంది కదా, ప్రాసెస్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. ఇది 3వ రోజు మనం ఓపెన్ చేసి చూసాము. చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా, చాలా మనకి ఘాటుగా కూడా ఉంటుంది. చింతపండు, ఉప్పు మరియు ఈ పండు మిర్చి ఇదంతా మిక్సింగ్ అనేది చాలా ఘాటుగా, చాలా కలర్ఫుల్గా, చాలా డిలైట్గా ఉంటుందన్నమాట. ఆల్రెడీ మనం మిక్సీ పెట్టుకున్నటువంటి మెంతి పసుపు మరియు ఈ పండు మిర్చి రెండింటినీ మిక్సీలో వేసేసుకొని ఇంకొకసారిగా బాగా మిక్సీ పట్టేసేసుకొని దీన్ని నిలువ ఉంచుకున్నారంటే 2 సంవత్సరాల వరకు కూడా మీకు పక్కాగా నిలువ ఉండిపోతుంది. మిక్సీ పట్టుకున్న తర్వాత మీకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది. మరీ జోరుగా లేదంటే ఫుల్ స్మూత్గా కాకుండా ఈ విధంగా లైట్ కచ్చపచ్చగా వస్తుంది అనమాట. ఇది ఎంత యమ్మీగా ఉంటుందంటే ఈ విధంగా కూడా మీరు తినేసేయచ్చు. దీంట్లోకి మనము ఎప్పుడు ఇన్స్టాంట్గా కావాలనుకున్నా కూడా ఈ విధంగా పోపు దినుసులు, అదే శనగపప్పు, మినప్పప్పు, చిన్నులపాయలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర మరియు కరివేపాకు అనమాట. తగినంత రీతిలో మీకు ఇన్స్టాంట్గా కావాలనుకున్నప్పుడు ఎంత క్వాంటిటీలో కావాలనుకుంటారో దానికి తగ్గట్టుగా పోపు పెట్టేసేసుకోవడమే మనకు ఇన్స్టాంట్గా ఈ నిలవ పచ్చడి మనం చేసేసుకునేసి వేడి అన్నములోకి తింటే ఉంటుంది నా సామిరంగా. చాలా యమ్మీగా అనిపిస్తుంది. కొద్దిగా నెయ్యి దాంట్లోకి పడితే తర్వాత ఏ టిఫిన్లోకైనా కూడా ఇన్స్టాంట్గా మనం రెడీ చేసేసుకొని తినేసేసుకోవచ్చు. దీంట్లోకి మనము కొంచెం బెల్లమైనా లేదంటే చక్కెర అయినా కొద్దిగా ఈ విధంగా వేసేసుకొని కలుపుకుంటే మనకి ఎక్స్ట్రాడినరీ ఫ్లేవర్ వస్తుందన్నమాట. మనకి మరీ కారంగా కాకుండా కొద్దిగా ఈ తీపి పడడం వల్ల ఒకలాంటి టేస్ట్ అనేది మనకు టిఫిన్స్లోకి చాలా యమ్మీగా అనిపిస్తుంది ఈ చక్కెర వేయడం వల్ల. సో టిఫిన్స్లోకి అయితే మీరు కొద్దిగా దీంట్లోకి ఒక బౌల్లోకి వేసేసుకొని కొంచెం వాటర్ కలుపుకొని కూడా అప్పటికప్పుడు తినేసేయచ్చు. ఈ వాటర్ కలుపుకోవడం వల్ల కొన్ని రెసిపీస్లో మీకు నీళ్ళగా చట్నీ కావాల్సి పడుతుంది కదా, అలాంటప్పుడు ఈ నీళ్ళు పోసేసుకొని కలుపుకొని తినేసేసుకోవచ్చు. చూసేసారు కదా గుంటూరు స్పెషల్
స్పెషల్ అయినటువంటి పండుమిర్చి నిలవ పచ్చడి అనేది చాలా సంవత్సరాల పాటు మనం నిల్వ చేసేసుకోవచ్చు, నీరు తగులుకోకుండా ఉంచుకుంటే. సో అప్పటికప్పుడు మనం పోపు పెట్టేసుకొని ఏ రెసిపీలోకైనా కూడా వాడేసుకోవచ్చు. ఈ రెసిపీని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్.